VS9 లోకల్ న్యూస్ కు స్వాగతం. కూలదోసిన దానికి మా రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందరూ కష్టపడి నీతి నిజాయితీతో పనిచేసి ఎవరికి ఏం జంకకుండా భయంలకి బెదిరింపులకు భయకుండా చేస్తే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకునే టైం వచ్చిందని మొదటి నుంచి మా పోకులాడి కష్టపడి చేస్తే ఈరోజు విజయాన్ని అందుకున్నాము. కాబట్టి మా మండల నాయకులు, మా గ్రామ స్థాయి నాయకులకి అందరికీ, మా గ్రామ ప్రజలకి, అన్ని కాలనీ వాళ్ళకి మొత్తానికి ఉదయపూర్వక వందనాలు జరుపుతున్నాము. మా కష్టాన్ని ఫలించి వాళ్ళందరూ ఓటు చేయబట్టి మా ఊర్లో 500 చిలుకు పైన మెజార్టీ సాధించడం. దాంట్లో నేను, విజయరాఘవన్, శ్రీధరు అందరూ కృషి చేసి మొత్తం కష్టపడ్డాము. అందరూ గ్రూపులు కాకుండా అందరూ కలిసి చేసాము. ఈ విజయానికి కారణం మా ఊర్లో పెద్ద పెద్ద మాటలు చెప్పి ఎమ్మెల్యే కాడ 700, 800 చెప్పిన నాయకులు ఉన్నారు. మా ఊర్లో అసలు ఎంత జీరో అన్నారు. ఆయన వెళ్ళిపోయాడు, ఈయనకి ఓటు లేదు, ఆయన ఏం పనికిరాడు అని చెప్పిన నాయకులు ఉన్నారు. ఈ ఎన్నిటిని ఎదుర్కొని 500 వచ్చి మెజార్టీ ఇచ్చాము. దీనికి అందరికీ, మా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇక ఎమ్మెల్యే గారు చెప్పాలి, ఆయన పోకళ్ళు చాలా ఊరికి ముదిరిపోయి ఆయన ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా ఎవరెవరిని చూసుకొని కేవలం ఆయన జగన్ నాకు ఇచ్చేసాడు, గ్రావెలు ఇసుక దందా చేసుకొని పెట్టేస్తే నాకు డబ్బు ఉంది, ఏదో చేస్తానని ఇప్పుడు డబ్బులు పెట్టాడు కదా. అందరూ అడగను ఉంటే మేము ఇచ్చినాం సందాలు, మేము పెట్టుకొని చేసినాం ఆయన ఎలక్షన్. అలాంటి ఆయనకి కళ్ళు కనపడక బాగా పూడుకోపోయి అసలు ఎవరు జనాలనే వాళ్ళని లెక్క చేయకుండా ఏకపక్షంగా మాట్లాడుతూ ఎవరు చెత్త నా కొడకల దగ్గర పెట్టుకొని చేసుకొని వచ్చి ఈరోజు అతనికి ప్రతిఫలం కనపడింది. కాబట్టి ఈరోజు ఘోర ప్రార్థన చేయదు. కాబట్టి జాగ్రత్తగా తెలుసుకొని ఎప్పుడైనా మసలాన్ని గుర్తు చేస్తున్నాం. ఊర్లో, ఈ గ్రామంలో ఈ వైసీపీ వచ్చిన కాడి నుంచి అభివృద్ధి అంటూ ఏమీ లేదు. ఏదో డబ్బు అభివృద్ధి ఏమీ లేదు. ఈ పంచాయతీ వచ్చినా కానీ ఇరగదీసింది ఏమీ లేదు. మొత్తానికి గ్రామంలో 15 సంవత్సరాల నుంచి మన అర్జున వాడదాకా ఊరు దగ్గర నుంచి కాలువ, బారుల కాలువ కూడిపోయి పంటల్లో పంచేదానికి నీళ్లు ఇబ్బంది పడతా ఉంటే దాన్ని సిమెంట్ కాలువ చేయమని ఈ ఎమ్మెల్యేని పదే 3 సార్లు అయితే అన్నా నువ్వు అడగవాకు, నువ్వు చేస్తాను, నువ్వు అడగవాకు, 10 మందిలో చేస్తానని చూసినోడు ఒక్క పని కూడా చేయలే. ఆ గ్రామంలో ఆ కేంద్రమైన ఆయన మోడీ గారు ఇచ్చిన బట్టి ఆ సిమెంట్ రోడ్లు ఆయన వేసాడు. ఈయన చేసింది బొక్కలే. ఆయన ఏమిరెడ్డి ఇచ్చిన ఈ వాటర్ పథకాలు తప్ప ఈయనేమీ చేయలేడు. నేను చేశాను చెప్పుకోవడం కానీ ఏమీ చేసింది లే. ఆయన సంపాదించుకుని చూసుకున్నాడు తప్ప ఏం చేస్తాను. నాకు డబ్బు ఉంది కదా కొనేస్తా ఉన్నాడు, కొన్నాడు, అయినా ప్రయోజనం కాల. బాగా చేశారు, అందరూ ఆలోచించారు, అందరూ చూశారు, నీ తత్వాన్ని గమనించారు. నువ్వు ఎవరిని ఉండించుకోవాలని, ఎవరు పోగొట్టుకోవాలని, నీ ఎవరు ఎంత అర్థం చేసుకొని నీకు తగిన బుద్ధి చెప్పారు. మేడం గారు మంచి మెజార్టీతో గెలిచారు, ఆమెకు మా అభినందనలు జరుపుతున్నాము. కానీ ఆమె కూడా అభివృద్ధి పనులు అనేది గమనించి మేము అనవసరమైన ఏమి చెప్పము, గ్రామం సంబంధించినవి చెప్తాము. అన్నిటి కూడా ఆమెను పట్టుకొని మేము మా గ్రామాన్ని మళ్ళీ అభివృద్ధి ప్రదంలో తీసుకొచ్చి సక్రమంగా ఏ వసతులు ఏమి ఉన్నాయో అవన్నీ చూసుకొని అన్నీ చేయించుకుంటాం. మేడం గారితో సైకిత్తుగా అందరం కలిసి పనిచేసుకుంటాం. పార్టీగా ఉపగ్రామంలో గెలిపించినందుకు తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి అందరికీ అభినందనలు. గతంలో పులవారి శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి తప్ప ఈ పోయిన 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి, వైసీపీలో ఏం అభివృద్ధి పనులు ఏం జరగలేదు.
మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, మేడం గారు గెలిచారు మంచి మెజారిటీతో. మేడం గారితో పర్వ దంపుల్లో డెవలప్మెంట్ ఆగిపోయింది. డెవలప్మెంట్ మళ్ళీ దాన్ని కొనసాగించే చేస్తున్నాము. కాబట్టి దంపులో గ్రామ ప్రజలందరూ అభినందనలు. రాష్ట్ర ప్రజలకి అందరికీ నమస్కారం. బంపర్ మెజారిటీతో నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన దంపూర్ గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి. ఏదో చేసామని చెప్పుకున్నా అవన్నీ చేసింది ఏం లేదు. ఇప్పుడు అంతకుముందు గతంలో జరిగిన పోలంరెడ్డి ప్రభుత్వంలో చేసినవన్నీ ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో మేము చేసుకుంటామని మేడం గారికి సహకారంతో చేసుకుంటామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ మధ్య ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొంతమంది మన దంపూరు గ్రామంలో కొంతమంది మాట్లాడడం జరిగింది. 5 సంవత్సరాలు కనపడలేదు, కోటేశ్వర్లు కోట్లు పడగెత్తిన వాళ్ళు వచ్చారు, ఇటు వచ్చి ఇటు వెళ్ళిపోయారు అని చెప్పడం జరుగుతుంది. ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయారంటే మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎన్నిసార్లు వచ్చారు మన దంపూరు గ్రామానికి, మన ఊరికి ఎన్నిసార్లు వచ్చారు, మనకి ఏమేమి పనులు చేశారో ఒకసారి మీరు తెలుసుకోవాలా. అదేవిధంగా 2019లో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా ప్రతి అడుగు బాదుడే బాదు కార్యక్రమానికి, గౌరవ సభకైతేనేమి, ప్రతి అడుగు ప్రజల కోసం అయితే దినేష్ రెడ్డి గారు చేపట్టిన పథకాలు అన్నిటికీ ప్రతి ఒక్కదాన్ని 4 సార్లు 5 సార్లు దంపూరు గ్రామానికి రావడం జరిగింది. అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారో, మొన్న ఓట్ల ఎలక్షన్ అప్పుడు వచ్చి ఆయన ఎన్ని గొంతులు తిరిగిపోయాడో ఒకసారి తెలుసుకోవాలి అందరూ, మాట్లాడిన వాళ్ళందరూ. దాని గురించి ఏంటంటే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన దంపూర్ గ్రామానికి ప్రత్యేకంగా మన ప్రశాంతి మేడం దగ్గర ఇప్పుడు మేము మాట్లాడొచ్చింది, మన దంపూర్కి వాటర్ ప్లాంట్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. దాన్ని కొద్ది రోజుల్లోనే చేపించి మాట్లాడి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.